చెప్తున్నాడు. అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగాళ్ళలాగా రాముడినో హనుమంతునో వాడుకుంటురంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పిన. ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిండంట. ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కడానికి దిగడానికే సరిపోయిందంట. పెద్దలు మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట. చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ప్రజలు నిన్ను బండకేసి కొట్టిండ్రు, ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. అది ఇక్కడి నుంచే నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయి, బీఆర్ఎస్ను ఓడగొడతారు. అందుకే మిత్రులారా, ఈ ఎన్నికల్లో మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే. 25 ఏళ్ళు బీజేపీని చూసిండ్రు, బీఆర్ఎస్ను చూసిండ్రు. ఈ ఎన్నికల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, అభివృద్ధి పనులు చేపడుతుంది. ఒక బలహీన వర్గాల నుంచి ఇచ్చిన నీలం మధును ఈ ఎన్నికల్లో గెలిపించండి, అప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది. సోనియా గాంధీ గారు మనకు ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిండ్రు. మోడీ మనకేమిచ్చిండు? ఏమిచ్చిండు? ఖమ్మంలో మనకు ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మనము వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోడీ మనకి ఇచ్చింది గాడిద గుడ్డు. ఐటీఆర్ మనం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. అందుకే ఐఐటి అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మరి గాడిద గుడ్డు ఇచ్చిన మోడీకి కర్రు కాల్చి వాత పెడదామా? నేను బీజేపీ ఏం తెచ్చిందంటే మీరు అందరు గాడిద గుడ్డ అనాలి, మోడీ ఏమి ఇచ్చిండు అంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? మరి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టి ఈ ఎన్నికల్లో నీలం మధును 1,00,000 మెజార్టీతో ఎంపీగా గెలిపించాలి. మీరు సిద్ధమా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. 1,00,000 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఇందిరాగాంధీ మనమడు, మరి మనందరి ఆశాజ్యోతి, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు. दीपा दास मुंशी जी, रेवंत रेड्डी जी, नरसिम्हा जी, कोडा सुरेखा जी, जग्गा रेड्डी जी, रोहित जी, कोडेकुनेल सुरेश जी,
हमारे कैंडिडेट नीलम मधु जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता बब्बर शेर, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत। गर्मी में आप दूर दूर से आए, इसके लिए दिल से आपको बहुत बहुत धन्यवाद। వేదిక మీద సుఖాసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి బాధ్యులకు, అదేవిధంగా స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి మధు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీర సింగాలైనటువంటి మీ అందరికీ సాదర స్వాగతం। हिंदुस्तान में गरीब लोग, कमजोर लोग, दलित, आदिवासी, पिछड़े लोग, किसान, मजदूरों की रक्षा हमारा संविधान, हमारा कॉन्स्टिट्यूशन करता है। మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, వెనుకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, పేదలు కానివ్వండి, వీళ్ళందరి యొక్క బాధ్యత, వీళ్ళందరినీ సురక్షితంగా